Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. By the way, second year accounts, second semester accounts 2 దీని గురించి చాలా మంది వరి అవుతున్నారు. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయని ఈ ఛానల్ తెలుగు ఛానల్ ఈ మధ్య పెట్టాను కాబట్టి అన్ని కవర్ చేయలేకపోయాను. సెమిస్టర్ 1 అయితే మీరు అందరూ ఫాలో అయ్యారు కదా. సెమిస్టర్ 2 కూడా కన్సైన్మెంట్ ఒకటి స్టార్ట్ చేస్తాను నేను, అది ఎట్లానే కంప్లీట్ చేస్తాను నేను. ఇక మిగిలిన చాప్టర్స్ ఏమున్నాయి మనకు సిలబస్లో, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్ ఎలాగో స్టార్ట్ చేస్తాను, అది కంప్లీట్ అవుతుంది. జాయింట్ వెంచర్, సింగిల్ ఎంట్రీ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఈ 4 చాప్టర్స్ మీరు ఇంగ్లీష్ ఛానల్ అంటే దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ దాంట్లోంచి ఫాలో అయిపోయింది. సింపుల్ ఇంగ్లీష్ అండి, అర్థమవుతుంది మీకు. మరీ అసలు ఏమి రానట్టు చేయకండి, ఎందుకంటే రేపు పొద్దున మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే రాయాలి ఎగ్జామ్ కూడా కదా. రేపు పొద్దునంటే ఇప్పుడు ఇంగ్లీష్లోనే రాయాలి కదా, ఎలా రాస్తారు? ఏదో కాస్త మీకు తెలుగు బేసిక్స్ నేర్పించాలని ఈ ఛానల్ మొదలుపెట్టాను, కానీ అన్నీ అంటే కుదరదు. అది ఎప్పుడో 2017లో పెట్టిన ఛానల్ అది. సో కాబట్టి దాంట్లోంచి ఈ 4 చాప్టర్స్ ఫాలో అవ్వండి. కన్సైన్మెంట్ మాత్రం మన తెలుగు ఛానల్ కంప్లీట్ చేస్తాను. బై ది వే ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను మీకు, ఇవి ఫాలో అయితే సరిపోతుంది. థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ వన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనం థియరీలో ఎక్స్పెక్ట్ చేయాల్సింది డెఫినేషన్, అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, వాటి ఫీచర్స్, అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వర్సెస్ ప్రామిసరీ నోటు. ప్రామిసరీ నోటు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రెండింటికి కల తేడాలు. ఓకే, బిఏ అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, పిఎన్ అంటే ప్రామిసరీ నోట్. ఓకే, నెక్స్ట్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ రెన్యువల్ ఆఫ్ బిల్స్ అండ్ అకామిడేషన్ ఆఫ్ బిల్స్. ఇది ఒకటిను, ఇంతవరకు నేర్చుకుంటే థియరీ సరిపోతుంది. ప్రాక్టికల్స్ మన ఛానల్లో ఆల్రెడీ చేయించాను. ఇంకా నెక్స్ట్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ మన ఈ ఛానల్లో, తెలుగు ఛానల్లోనే స్టార్ట్ చేస్తాను, ఇంగ్లీష్ ఛానల్లో ఉంది, చూడొచ్చు. కన్సైన్మెంట్లో ముఖ్యంగా థియరీలో మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది కన్సైన్మెంట్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, కన్సైన్మెంట్లో ఉన్న పార్టీస్, అండ్ సేల్ వర్సెస్ కన్సైన్మెంట్. సేల్ అంటే డైరెక్ట్గా అమ్మడం, కన్సైన్మెంట్ అంటే త్రూ ఏజెంట్ ద్వారా అమ్మడం, ఆ డిఫరెన్సెస్. ఓకే, ప్రొఫార్మా ఇన్వాయిస్ వర్సెస్ అకౌంట్ సేల్స్. అకౌంట్ సేల్స్ ఎవరు చేస్తారు, ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు చేస్తారు, మీకు అన్నీ చెప్పాను ఆల్రెడీ. ఓకేనా, ఆ డిఫరెన్స్. అండ్ ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటి, ఇది మాత్రం థియరీ నేర్చుకుంటే సరిపోతుంది. ప్రాక్టికల్లో మెయిన్గా కన్సైన్మెంట్ స్టాక్ క్యాలిక్యులేషన్, నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్, ప్రొఫార్మా ఇన్వాయిస్, ఈ మూడింటి మీదే మీకు ప్రాక్టికల్ ఒక ప్రాబ్లం అడుగుతారు. నేను మన ఛానల్లో చేయించినే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ జాయింట్ వెంచర్స్. జాయింట్ వెంచర్స్ గురించి డోంట్ వరీ, జాయింట్ వెంచర్స్ ఆల్మోస్ట్ జస్ట్ లైక్ కన్సైన్మెంట్, కన్సైన్మెంట్ లాగానే ఉంటుంది. ప్రొఫార్మా కానీ ఏది చూసినా కానీ మీకు ఇది అర్థమైందంటే ఇది ఆటోమేటిక్ ఈజీ అండి. మన ఇంగ్లీష్ ఛానల్లోకి వెళ్ళి జాయింట్ వెంచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయించండి, అవి నేర్చుకోండి, టైం ఉంది మీకు. ఓకే, నేర్చుకొని అది ప్రిపేర్ అయిపోండి, పెద్ద కష్టమేం కాదు. దీంట్లో మీరు థియరీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫీచర్స్ ఆఫ్ జాయింట్ వెంచర్. ఓకే, కన్సైన్మెంట్ వర్సెస్ జాయింట్ వెంచర్ రెండు సేమ్ ఒకటేలా ఉంటుందని చెప్పాను కానీ కొద్దిపాటి తేడాలు ఉన్నాయి. ఏంటి ఆ డిఫరెన్సెస్, అదే కన్సైన్మెంట్ వర్సెస్ జాయింట్ వెంచర్, ఇంత సరిపోతుంది. ఇక ఫోర్త్ వన్ సింగిల్ ఎంట్రీ అంటాము, లేదా అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటాము. ఏది పిలిచినా కానీ చాప్టర్ ఒకటే. దీంట్లో మీరు థియరీలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫీచర్స్, లిమిటేషన్స్, ఇంకా బ్యాలెన్స్ షీట్ వర్సెస్ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్. బ్యాలెన్స్ షీట్ మనం జనరల్గా ఫైనల్ అకౌంట్స్లో చేస్తాము, కానీ సింగిల్ ఎంట్రీలో స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ చేస్తాం. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, ఇంకా తర్వాత సింగిల్ ఎంట్రీ వర్సెస్ డబుల్ ఎంట్రీ. సింగిల్ ఎంట్రీకి డబుల్ ఎంట్రీకి ఉన్న తేడా ఏంటి? బై ద వే సింగిల్ ఎంట్రీ పెద్ద కష్టమేం కాదండి, నేను చెప్పేది క్లియర్గా వినండి. సింగిల్ ఎంట్రీ ఏంటంటే కనుక మనకి ఫైనల్ అకౌంట్స్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇన్కంప్లీట్గా ఉంటుంది రికార్డ్స్, కాబట్టి దాంట్లోంచి మనము అకౌంట్స్ చేస్తాం, కాబట్టి సింగిల్ ఎంట్రీ అంటాము. సేమ్ లైక్ ఫైనల్ అకౌంట్స్, సింపుల్ ఫైనల్ అకౌంట్స్ చేసుకున్నాం కదా, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అని నేర్చుకున్నాం కదా సెమిస్టర్ 1లో. అదే కొద్దిపాటి తేడాలు ఉంటుంది, కాబట్టి భయపడకుండా దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ ఆ ఛానల్లో వెళ్ళి తీసుకొని చూడండి. త్వరలో ఈ ఛానల్లో కూడా నేను చేస్తాను, మీ జూనియర్స్కి, మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి కమింగ్ క్లాసెస్లో చేస్తాను. నెక్స్ట్ నాన్ ప్రాఫిట్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా, ఏం కష్టం కాదు. ఇది కూడా మన ఛానల్ నుంచి ప్రిపేర్ అయిపోయింది. ప్రాక్టికల్స్ అయితే థియరీలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫీచర్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి. అండ్ రెండు డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వర్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఈ రెండింటికి మధ్య తేడాలు ఏంటి? రెండు ఒకటేలా ఉంటాయి,
కొద్దిపాటి తేడాలు, ఆ తేడాలు ఏంటి? ఇక నెక్స్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ వర్సెస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఈ రెండింటికి గల తేడాలు ఏంటి? ఇది థియరీలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నేను చాలా చేయించాను మన ఛానల్లో, దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీలో చాలా చేయించాను. ఒక్కసారి ఫాలో అయిపోండి. అండ్ ఈ ఛానల్లో కూడా తర్వాత మొదలు పెడతాను. దీన్ని కూడా వదిలే క్వశ్చనే లేదు. మొదలు పెట్టాను కదా, అందరికీ డెఫినెట్ మెల్లమెల్లగా నాకున్న ఎనర్జీ టైంని బట్టి చేస్తూ ఉంటాను. మీరు తొందర పెట్టినా కానీ నా వల్ల కాదు, నేను ఎంత చేయాలో అంత చేస్తూనే ఉంటాను. ఓకేనా? సరే, ఎనీవే ఈ 5 చాప్టర్లోంచి థియరీ ఇవి ప్రిపేర్ అవ్వండి. ప్రాక్టికల్స్ ఛానల్లో చేయించాను. మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో క్లియర్గా ఇస్తాను. లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళి దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ ఆ ఛానల్లోకి వెళ్ళి ఇది 1, 2, 3, 4 ఈ 4 లింక్స్ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏం భయపడద్దు, మీకు వచ్చు. ఇది ఆల్మోస్ట్ రిలేటెడ్ టు మనకి ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం చూడండి, అవే. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఒక 3-4 ప్రాబ్లమ్స్ అట్లా ఆ ఛానల్లోంచి ఫాలో అవ్వండి. సింపుల్. నా ఇంగ్లీష్ మీకు అర్థం కాదా చెప్పండి? వచ్చు కదా, అర్థమవుతుంది కదా, నేర్చుకోండి. ప్రాక్టీస్ బాగా చేయండి. అస్సలు వరి అవ్వకూడదు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది. విష్ యూ గుడ్ లక్ మై డియర్ స్టూడెంట్స్. బాగా రాయండి ఎగ్జామ్. టేక్ కేర్.